వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్లీ హార్ట్ బీట్స్. లాస్ట్ ఎపిసోడ్ లో చూసాం కదా ఫ్రెండ్స్, హీరోయిన్ డోర్ బయట దొంగచాటుగా నిల్చుని హీరో ఏం చేస్తున్నారో అనేది చూస్తుంది అన్న భావనతో లేచి బయటకు వచ్చిన హీరోయిన్ ని చూడగానే ఇక్కడ నక్కి నక్కి నువ్వేం వింటున్నావు అని అడుగుతారు. హీరోయిన్ ఏమీ లేదు, మరి మీరు అని అంటే, నేనా, నువ్వేదైతే అనుకుంటున్నావో అదే, నా భార్యతో నేను మాట్లాడుతున్నాను అని చెప్పి గొనుగుతూ లోపలికి వెళ్తారు. మళ్ళీ ఫోన్ని చేతిలోకి తీసుకుని సడన్ గా నువ్వు సైలెంట్ అయిపోయావు అని హీరోయిన్ అడుగుతారు. అప్పుడు హీరోయిన్ ఏమీ లేదు, మా మెంటల్ బాస్ ఉన్నాడు కదా, అతడు నన్ను ఇప్పుడే తిట్టేసి అలా వెళ్ళాడు అని ఆవిడ అంటుంటే, హీరో చూస్తుంటే మనం ఎప్పుడు ఫోన్ మాట్లాడుకున్నా ఏదో ఒక విషయంలో మీ బాస్ గురించి డిస్కస్ చేస్తున్నాం, నువ్వు నిజంగా అతన్ని అంత అసహించుకుంటే నా కంపెనీకి వచ్చి నేను నీకు జాబ్ ఇస్తాను అని హీరో అంటారు. అందుకు ఆవిడ, నేను అతన్ని అంతగా అసహించుకోవట్లేదు అని అనగానే, హీరో అంటే నువ్వు అతన్ని ఇష్టపడుతున్నావా అని అడుగుతారు. అందుకు ఆవిడ, హా, కొద్దిగా ఇష్టపడుతున్నాను అని అనుకుంటున్నా అని అంటుంది. చూస్తుంటే మనిద్దరం రాంగ్ పర్సన్స్ ని చూస్ చేసుకుని వాళ్లతో ప్రేమలో పడినట్లున్నాం అని అంటుండగా అక్కడికి మిస్టర్ బెన్ వస్తూ ఉంటారు. అక్కడ హీరోయిన్ ఉన్నది చూసి లోపలికి వెళ్లి హీరోతో బయట హీరోయిన్ ఏం చేస్తున్నదన్న విషయం చెప్తూ ఉంటారు. అది అర్థం కాని హీరో, నేను తర్వాత మాట్లాడతాను, కాస్త పని ఉంది అని కాల్ కట్ చేస్తారు. ఏంటి బెన్ అని అడగగానే, బయట ఎలనార్ మీరు పెట్టిన మనీ ట్రీలోని ఆకులన్నీ తెంపి కింద పడేస్తుంది అని చెప్తారు. దాంతో కోపం వచ్చిన హీరో పైకి లేచి నిల్చుని ఎలనార్ అని అరిచి బయటికి వెళ్తారు. ఈ గ్యాప్ లో మిస్ స్మిత్ హీరో క్యాబిన్ లోకి వచ్చి అతని ఫోన్ నుండి హీరో వైఫ్ కి, ఈరోజు నేను మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నానని మెసేజ్ చేసి ఆ మెసేజ్ ను కాస్త డిలీట్ చేసి ఫోన్ అక్కడ పెట్టి మళ్ళీ వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ సీన్ లో ఆవిడ హీరోయిన్ కోసం కేఫ్ లో కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో తనలో తాను, తొందరలో నువ్వు మిస్టర్ హార్టన్ యొక్క వైఫా కాదా అనేది తెలిసిపోతుంది ఎలనార్ అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆ టైంలోనే హీరోయిన్ కేఫ్ వరకు వస్తుంది. బయట నిల్చుని 7 రోజుల్లో డైవర్స్ తీసుకుందామని చెప్పి 3 రోజులే కదా అయ్యింది, మళ్ళీ ఈ రోజు మనల్ని ఎందుకు మీట్ అవ్వాలనుకుంటున్నారు అని అనుకుంటూ ఉండగా హీరో నుండి ఆవిడికి కాల్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేసిన హీరోయిన్, మీరు నన్ను ఈరోజు కేఫ్ లో కలవాలనుకున్నారు, వచ్చేసాను, కేఫ్ ముందే ఉన్నాను, ఫేస్ టు ఫేస్ చూసి మాట్లాడుకుందాంలే అని అంటుండగా లోపల కూర్చున్న మిస్ స్మిత్ వెయిటర్ ని పిలిచి బయట ఎవరన్నా వచ్చారా అని అడగగానే, అవును, ఒక లేడీ డోర్ దగ్గర వచ్చి ఎవరితోనో కాల్ మాట్లాడుతున్నారు అని ఆ అమ్మాయి చెప్తుంది. ఇంతలో హీరోయిన్, అయితే మీరు నన్ను రమ్మని చెప్పి పిలవలేదా, మరి ఎవరై ఉంటారు అని అనుకుని, ఒకవేళ అతను లవ్వరేమో అని తన మనసులో అనుకుంటుంది. అప్పుడు హీరో, ఇంకో 3 రోజుల్లో మనిద్దరం మాపిల్ స్ట్రీట్ లో కలుసుకుందాం, ఆ తర్వాత మనిద్దరం కలిసి గ్రాండ్ పాని మీట్ అవుదాం, జరిగిందంతా ఆయనకి చెప్పేసి సిటీ హాల్కి వెళ్ళి డైవర్స్ తీసుకుందాం అని అంటారు. దాంతో హీరోయిన్, సరే అయితే 3 days లో కలుసుకుందామని చెప్పి కాల్ కట్ చేస్తుంది. తర్వాత లోపలికెళ్ళి అతని లవర్ ఎలా ఉంటుందో చూద్దామా అని క్యూరియాసిటీగా ఉంది, వెళ్ళి చూసేద్దాం అనుకుని ముందుకు వెళ్తుంది. వద్దు, ఆల్రెడీ నన్ను ఒకరికి ఉంపుడు గత్తెలాగా ట్రీట్ చేసి నన్ను చాలా దారుణంగా కొట్టారు, అవమానించారు, ఇప్పుడు నేను కలవడం కరెక్ట్ కాదు, వద్దు, నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చూద్దాం అనుకుని క్యాబ్ మాట్లాడుకుని అక్కడి నుండి మూవ్ అవుతున్న సమయంలో అక్కడికి మిస్ స్మిత్ వస్తుంది. మిస్ అయిపోయామే అని అనుకుంటుంది. ఆ రాత్రి విండోస్ క్లోజ్ చేస్తున్న సమయంలో హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ మదర్ హీరో వాళ్ళ ఇంటి ముందు తిరగడాన్ని గమనిస్తారు. ఆవిడ వెళ్లి హీరోయిన్ కి ఆ విషయం చెప్పాలనుకుంటూ వెళ్తున్న సమయంలో హీరోయిన్ తన మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కార్డ్ని తీసుకుని, ఇంకో 3 days లో నాకు డైవర్స్ వచ్చేస్తుంది, నేను సింగిల్ అయిపోతాను అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు హీరో బయట ఉన్న విషయం గ్రాండ్ మదర్ ఆమెకి చెబుతుంది. దాంతో హీరోయిన్, గ్రాండ్ మా, మీరు లోపలికి వెళ్ళండి, నేను వెళ్ళి అతని విషయం ఏంటో తెలుసుకొని వస్తాను అని కిందకి వెళ్తుంది. హీరో దగ్గరికి వచ్చి, ఇక్కడ మీరేం చేస్తున్నారో అని అడుగుతుంది. ఇప్పుడు హీరో, నేను ఇక్కడున్నానని నీకెలా తెలుసు అని అడగగానే, మా గ్రాండ్ మదర్ మిమ్మల్ని పై నుండి చూసి నాకు చెప్పారు అని హీరోయిన్ అంటుంది. మీకు నా నుండి ఏం కావాలి అని హీరోయిన్ అడుగుతుంది. అప్పుడు హీరో, ఎలనార్, ఐ లైక్ యూ, నన్ను నువ్వు కూడా ఇష్టపడుతున్నావని నాకు తెలుసు, మనిద్దరం ఎందుకు కలిసి ఉండకూడదు అని అడిగితే, ఎందుకంటే మనిద్దరం ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళం, నేను ఇంకో కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసే ఆడదానిగా ఉండదలుచుకోలేదు, నీకు ఉంపుడు గత్తిగా నేను రావడం నాకు ఇష్టం లేదు అని ఆవిడంటుంది. అందుకు హీరో, నువ్వు నా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయట్లేదు, ఎందుకంటే నేను చేసుకున్నది ఒక ఫేక్ మ్యారేజ్, ఆ ఫేక్ మ్యారేజ్ నేను చేసుకోలేదంటే బిజినెస్ అంతా నా చేతి నుండి చేజారిపోతుందని మా గ్రాండ్ పా కోసం నేను ఆ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది, నాకు ఆ అమ్మాయి ముఖం కూడా సరిగ్గా గుర్తులేదు, కేవలం మ్యారేజ్ లైసెన్స్ కోసమే ఆ అమ్మాయిని చేసుకున్నాను, ఆ రోజు తర్వాత ఇంతవరకు నేను ఆ అమ్మాయిని మీట్ కూడా కాలేదు అని హీరో అంటుంటే, ఫేక్ మ్యారేజా, వింటుంటే ఇది నా స్టోరీ లాగే ఉంది అని ఆవిడ అనుకుంటూ ఉంటే, హీరో, నాకు ఒక 3 రోజులు టైం ఇవ్వు,
నేను డైవర్స్ తీసుకుని మళ్ళీ నీ దగ్గరకు వస్తాను అని అతను అంటుండగా హీరోయిన్, ఒక్క నిమిషం ఆగండి, ఇది నమ్మడానికి చాలా కష్టంగా ఉన్నా కూడా మీరు నమ్మాలి. ఏంటంటే నేను చేసుకున్నది కూడా ఫేక్ మ్యారేజే అని అనగానే హీరో, అంటే నిన్ను ఎన్నా ఎలైజ్ అని ఎవరైనా పిలిచేవారా? నీ పేరేమన్నా మార్చుకున్నావా అని హీరో అడిగితే, నా పేరు ఎలనార్ సిమ్సిమ్, మొదటి నుండి అదే పేరుతోనే ఉన్నాను, నా పేరు నేను ఎప్పుడు మార్చుకోలేదు అని అంటుంది. అప్పుడు హీరో, పోతే పోని, అట్లీస్ట్ మనకి ఈ విషయమన్నా తెలిసింది. మనిద్దరం ఫేక్ మ్యారేజ్ నుండి డైవర్స్ తీసుకున్నాక మనిద్దరం ఎందుకు ఒకటవ్వకూడదు అని చెప్పి ఆవిడ్ని కిస్ చేస్తారు. దీంతో ఈ ఎపిసోడ్కి ఎండ్ కార్డ్ పడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.